హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వెంకట నివాసాయ శ్రీనివాసాయ యోగ సాధకులకు యోగాభిమానులకు మరి సహజంగా సర్వ మానవాళికి నా హృదయపూర్వక నమస్సుమాంచలు. అనేక మంది ఆనందంగా ఉండలేము అని అనుకుంటూ ఉంటారు. అంటే జీవితము అనుకున్నప్పుడు ఆనందంగా ఉండాలి అనేది జీవిత లక్ష్యం. సృష్టిలో భగవంతుడు అనేక జీవరాశులను సృష్టించాడు. ఆనందం అనేది వాటికి తెలియదు. ఆనందాన్ని వెలుగుచ్చేటటువంటి మనోభావాలు జంతువులకు ఉండవు, పక్షులకు ఉండవు. ఒక మానవులకి ఈ ఆనందము అనే విలువ తెలుస్తుంది. అయితే ఆనందము ఎలా పొందాలి, ఆనందంగా ఎలా ఉండాలి అనేది ఒక కోటి సమస్యల ప్రశ్నగా ఉంటుంది కొందరికి. ఎన్నో సమస్యలు ముందుకు వస్తూ ఉంటాయి. ఆనందించాలి అంటే, సంతోషంగా ఉండాలంటే. ఒక వ్యక్తి అంటాడు, ధనం మూలం విధం జగత్. ధనం లేనిదే నేను సంతోషంగా ఉండలేను అంటాడు. ధనం లేనిదే నేను సంతోషంగా ఉండలేను. మరి ధనం సంపాదించవచ్చు కదా. ధనం సంపాదించాలి అనుకున్నప్పుడు నాకే మార్గం కనపడలేదంటాడు. వాళ్ళ మనసు అంగీకరించదు. ఎందుకు? నేను ఇలా బ్రతికాను, ఇలానే బ్రతకాలి అనేటువంటి ఒక నిశ్చయమైనటువంటి స్థితిలో ఉండిపోతుంది వాళ్ళ మనసు. అయితే ఆనందంగా ఉండడానికి అదొకటి చాలదు కదా. ఆనందంగా ఉండాలంటే మనల్ని మనం మార్చుకోవాలి. సీతాకోక చిలుక ఆకు మీద గుడ్లు పెట్టేస్తుంది, అది వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని పట్టించుకోదు, ఆ గుడ్లని అది పట్టించుకోదు. పట్టించుకుంటే చేస్తుంది, ఆ గుడ్లు అలాగే ఉంటుంది. కొంతకాలం ఆ గుడ్ల నుంచి చిన్న చిన్న గొంగళి పురుగులు వస్తాయి. ఆ గుడ్ల నుంచి గొంగళి పురుగులు రావడం, ఆ గొంగళి పురుగులు మనకు కొద్దిగా అసహ్యంగా బాధగాను కనబడుతుంది. ఈ ఆకుల్ని తినేసి ఒక గూడు కట్టుకుంటుంది. ఆ గూట్లో పోయి అందులో తను తాను హైబర్నేషన్ అంటే జీవంతోనే లోపల నిలిచిపోతుంది. అది ఎంతకాలం అలా ఉంటుందో కొంతకాలం మళ్ళీ ఆ లార్వా అనేక రూపాలు ధరించి అందమైన సీతాకోకచిలుకగా వస్తుంది. ఈ అందమైన సీతాకోకచిలుక ఎలా మారింది, ఈ యొక్క సీతాకోకచిలుక ఎలా మారింది అని మనం అనుకునేటటువంటి పరిస్థితి మానవుడు కానీ దాన్ని సరైన స్థితిలో అర్థం చేసుకుంటే ఆనందం అనేది ఎక్కడ ఉందో అర్థమైపోతుంది. ఆనందం ఏం చేస్తే వస్తుందో అర్థమవుతుంది. గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక మారినటువంటి ఆ యొక్క కీటకం రూపాంతరాలు చెందింది. అంటే ఇవి తను మార్చుకొనింది, తను మార్చుకొనింది. గొంగళి పురుగు నుంచి ఆకులు తినాలి ఎవరు నేర్పారు? దానికి ఎవరు నేర్పలేదు. అది వదిలేసిపోయింది గుడ్లు పెట్టేసి అంతే. ఇదేం చేసింది? గుడ్లోంచి వచ్చిన తర్వాత లార్వా వచ్చిన తర్వాత ఆ లార్వా ఆకులు తినడం ప్రారంభించింది. ఆహారం అక్కడే పెట్టిపోయింది. తల్లి జాగ్రత్త. భగవంతుడు కూడా మనకు ఆ విధమైన జాగ్రత్తలు ఇచ్చాడు. నారు పోసిన వాడు నీరు పోయిడా అని ఒక మనిషిని జన్మింపజేశాక ఆ మనుషులకి కావలసిన తగినంత ఆనందాన్ని కూడా ఆయన ఏర్పరుస్తారు. కానీ ఆ ఆనందాన్ని మనం గుర్తించలేకపోయి నా యొక్క బాధ ఇంతే, నా జీవితం ఇంతే అని దుఃఖసాగరంలో మునిగిపోతూ ఉంటే అటువంటి వాళ్ళని ఆనందం ఎన్ని సంవత్సరాలైనా రాదు, ఎన్ని జన్మలైనా కూడా రాదు. నవ్వుతూ బతకండి అన్నప్పుడు ఎంతమంది నవ్వుతున్నారు? ఎందుకు నవ్వరు? కష్టాలు, కోటి కష్టాలు ఇంట్లో పెట్టుకొని కూటికి లేకుండా బాధపడుతూ ఉంటే నాకు నవ్వెలా వస్తుంది? వస్తుంది. కష్టాలను ఒక కొండలాగా చూస్తుంటే నవ్వు రాదు. కష్టాలను ఒక చిన్న గొంగళి పురుగులాగా చూడండి. అది సీతాకోకచిలుక ఎలా మారిందో మార్పు చేసుకోండి, ఆ కష్టమంతా వెళ్ళిపోతుంది. వెంటనే రంగురంగులకు సీతాకోకచిలుక వచ్చింది. రంగురంగుల ఆనందాన్ని పొంది ఎగురుతూ వెళ్ళిపోయింది. పుష్పాల మీద వాళ్ళ తేనెని గ్రహిస్తూ ఆనందిస్తుంటుంది. ఇలా ప్రకృతి మనకు అనేక పాఠాలు నేర్పుతుంది. అయితే మానవుని యొక్క మనోభావాలు ఆ స్థితి అని అనుకొని స్థిరంగా ఏర్పరచుకోవడం వల్లే ఆనందంగా ఉండలేరు. కూరగాయలు అమ్ముతున్నావు, ధనం వచ్చింది. ఆ ధనంతో ఏం చేస్తావు?
తెలివైన వాళ్ళైతే ఏం చేస్తారు, కొంత ధనం ఎత్తిపెట్టి మిగతా ధనంని మరలా పెట్టుబడి పెడతారు. భోజనానికి సరిపోయినటువంటి, జీవన విధానం సరిపోయినటువంటి అంతం సంపాదించుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం వ్యాపారం, ఆ వ్యాపారం అభివృద్ధి చెందే కొద్దీ ఏం చేస్తుంది, ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, ఇలా పెరుగుతూ ఉంది. ఆనందం ఉంది అక్కడ? ఆనందం అనేది అక్కడ ఉంటుందా? ఎందుకు? మొదటి కొద్దితో తృప్తి పడలేని వాళ్ళు ఎంత అది పెరిగే కొద్దీ ఎంత పెరుగుతూ ఉంటే సంతృప్తి అనేది లేని రోజు ఆనందం అనేది రాదు. సంతృప్తి అనేది లేని రోజు మనకు ఆనందం అనేది రానే రాదు. ఏదో ఒక సమస్య లోపల నుంచి పీకుతూ ఉంటుంది. ఎందుకు? ఈ ధనం ఎలా వచ్చింది, ఈ ధనం ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, అనేక విధాలుగా ఆలోచిస్తుంటారు. అనేక రూపాల్లో ఇంకా కొంచెం దిగజారితే ఈ అధిక వడ్డీలు ఇచ్చడం, ఆ వడ్డీ వ్యాపారం, ఇలా అనేక రకాల వ్యాపారాలని ధనం పెట్టుబడులు పెట్టి వాటి నుంచి అధికంగా సంపాదించడం, ఇవన్నీ చేయటం కారణం బాగా ఆలోచిస్తే ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక రకంగా భగవంతుడికి వ్యతిరేక దిశలో పోతున్నట్లే కదా. భగవంతుడు సంతోషంగా సంతృప్తిగా ఉండమంటే నీకు ఎంత ఇచ్చాడో అంతతో సంతృప్తి పడితే ఆనందం. అది తృప్తి అనేది లేనప్పుడు ఆనందం అనేది ఎప్పటికీ రానే రాదు. సంతృప్తి అనేది లేనప్పుడు ఇక్కడ నవ్వలేవు, ఆనందంగా ఉండలేవు. నవ్విన ఆ నవ్వుకి అందం ఉండదు. అలాంటి నవ్వుకి అందం ఉండదు. శ్రీకృష్ణం వందే జగద్గురు. జ్ఞానం తెలుసుకోవాలి మరి.